4 ఐసీసీ టోర్నమెంట్లలోనూ జట్టును ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా రోహిత్ రికార్డ్. 2023 WTC 2023 వన్డే వరల్డ్ కప్, 2024 T20 ప్రపంచ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, 2007, 2011, 2013లో వరుసగా 3 ఐసీసీ ఈవెంట్లలో భారత్కు టైటిల్స్ అందించిన ధోని భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో 4 ఐసీసీ టోర్నమెంట్లలోనూ జట్టును ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా హిట్ మ్యాన్గా రికార్డుకెక్కాడు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 వన్డే వరల్డ్ కప్, 2024 T20 ప్రపంచ కప్, ఈ ఏడాది ఛాంపియన్ ట్రోఫీలో భారత్ను ఫైనల్కు చేర్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోగా, T20 వరల్డ్ కప్లో మాత్రం దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ విజయం సాధించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇక భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2007, 2011, 2013లో వరుసగా 3 ఐసీసీ ఈవెంట్లలో T20 ప్రపంచ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో భారత్కు టైటిల్స్ అందించాడు. కానీ ధోని టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్డ్ అయ్యే వరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రారంభం కాలేదు. దాంతో ANSTకి ఈ ఫిట్ సాధించే అవకాశం లేకుండా పోయింది. అయితే ధోని ఆచరణాత్మకంగా చేయలేని దానిని రోహిత్ ఇప్పుడు పూర్తి చేశాడు. కాగా భారత్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు తీసుకెళ్లిన మొదటి కెప్టెన్ మాత్రం విరాట్ కోహ్లీ అయ్యాడు.